ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈ 2025 ఉగాది నుండి 2050 సంవత్సరం వరకు వీళ్ళే ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులు అయ్యేటటువంటి రాసులు వారు. వీళ్లకు పట్టబోయే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఏకంగా 25 ఏళ్ల వరకు ఈ రాసుల వారికి తిరగదీయని ఉన్నటువంటి మన హిందువులకు కొత్త సంవత్సరం ఉగాది నుండి ప్రారంభమవుతుంది. ఈ కొత్త సంవత్సరంలో అనగా ఈ ఉగాది నుండి శనిదేవుని ఆశీర్వాదంతో జ్యోతిష్యం చక్రంలో కొన్ని రాసులను చెంతకు అదృష్టవంతులు, భాగ్యవంతుడు మరియు కోటీశ్వరులు అవుతారు. సాక్షాత్తు శని భగవానుడు ఉగాది తరువాత నుండి 2050 సంవత్సరం వరకు ఈ రాశి వారికి తన ఆశీర్వాదాలు అద్భుతంగా ఇవ్వబోతున్నారు. ఇక రాసులు జాతకాలకు శనిదేవుని కృప వల్ల 2025 ఉగాది నుండి 2050 సంవత్సరం వరకు అత్యంత యోగదాయకమైన సమయాలు చెప్పబడుతున్నాయి. ఈ సమయంలో ఈ రాశి వారికి పెద్ద పెద్ద శుభవార్తలు, అత్యంత లాభాలు, ధనయోగాలు, అలాగే ఎన్నో శుభ ఫలితాలు పొందబోతున్నారు అని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. దీని కారణంగా ఈ రాశుల వారి జీవితము అనేది పూర్తిగా మారిపోతుంది. మీరు అదృష్టవంతులు, భాగ్యవంతులు కాబట్టి అటువంటి రాశుల వారు ఎవరు? ఈ శనిదేవుని కృప కటాక్షాలు ఈ 2025 నుండి 2050 సంవత్సరం వరకు ఉండేటటువంటి సమయంలో వీరు అదృష్టం అంబరాన్ని ఏ విధంగా కాబోతుందో ఈ విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. శనిదేవుని ఆశీర్వాదంతో ఈ 2025 నుండి 2050 సంవత్సరం వరకు ఈ రాసుల జాతకం వెలిగిపోతున్నది. మీరు చేసిన అన్ని పనులు ఏ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఎవరు ఊహించినటువంటి విజయాలను పొందుతారు. ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ రాశి వల్ల వారికి జీవితం పూర్తిగా మారిపోతుంది. మీ యొక్క ఆనందం అంబరాన్ని తాకుతుంది. హిందూ ధర్మానుసారంగా అందరం ముక్కోటి దేవతలను పూజిస్తూ ఉంటాము. ఈ ముక్కోటి దేవతలతో ఒకరు ఈ శని దేవుడు, సూర్యుడు, పుత్రుడు. న్యాయానికి ప్రత్యేకంగా శనిదేవుని కొలుస్తూ ఉంటారు. అలాగే శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులను చేస్తూ ఉంటారు వారిని దండిస్తూ ఉంటారు. అలాగే కర్మప్రదాత అని పిలుస్తూ ఉంటారు. ఈ శనిదేవుడు అంటే చాలామంది భయపడిపోతారు. ఎందుకంటే ఎవరైతే ఏలినాటి శని, అష్టశని మరియు అర్ధాష్టమి తిన్నప్పుడు ఇక శని పుట్టిందని కష్టాలు, బాధలు కలిగిస్తాడు అని ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ శనిదేవుడు సూర్యపుత్రుడు, కర్మఫల పదార్థ అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు. శనిదేవుడు వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. ఆ శనిదేవుని ఆశీర్వాదాలు, కృపా కటాక్షాలు ఎవరి మీద ఉంటే వారికి ఎలాంటి బాధలు, కష్టాలు అనేవి ఉండవు. ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో, పాపాలు చేస్తారో, అలాగే వేరే వాళ్లకు నష్టాలు కలిగిస్తారో ఆ శనిదేవుడు వారిని దండిస్తాడు ఉంటాడు. వారిని పట్టి పీడిస్తూ ఉంటాడు. అలాంటి శనిదేవుని ఆశీర్వాదాలు, కృపా కటాక్షాలు 12 రాసుల వారిలోనూ కొన్ని రాసుల జాతకాలు అద్భుతంగా రాసుల్లో కలగబోతుంది. దీని కారణంగా ఈ రాశి జాతకాలకు శనిదేవుని ఆశీర్వాదంతో 2025 సంవత్సరం నుండి 2050 సంవత్సరం వరకు ఉండే సమయం ఎంతో యోగివంతమైన, అద్భుతమైన సమయంగా ఉండబోతుంది. ఈ రాసుల వారికి జీవితంలో ఎలాంటి లోటు అనేది ఉండదు. ఈ శనిదేవుని విశిష్టమైన కృప ఇప్పుడు ఈ రాసుల వారి కలగబోతుంది. ఈ రాసుల వారు జీవితంలో ఉండే కష్టాలు, బాధలు, దుఃఖాలు పూర్తిగా తొలగిపోతాయి. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.
అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈ 2025 సంవత్సరం నుండి 2050 సంవత్సరం వరకు అదృష్టవంతులు, భాగ్యవంతులు, కోటీశ్వరులు కాబోతున్న రాసుల్లో మొట్టమొదటి రాశి కన్యారాశి. మొట్టమొదటి రాశి కన్యారాశి ఉత్తరంగా పాల్గొనే 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యారాశి కిందకి చెందుతారు. కన్యారాశి అధిపతి బుధుడు. రాశి చక్రంలో కన్యారాశి 6వది. కన్యారాశి జాతకాలకు శనిదేవుని ఆశీర్వాదంతో 2025 నుండి 2050 సంవత్సరం ఉండే సమయంలో మంచి సమయంగా ఉండబోతుంది. ఈ సమయంలో కన్యారాశి వారికి అన్ని రకాల లాభాలు, అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఇక వీరు జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఏదైతే ఇది వరకు మీరు కొత్త పనులు ప్రారంభించాలి కన్నారో ఈ సమయంలో ఆ పనులు ప్రారంభిస్తారు. ఇందులో తప్పకుండా విజయాన్ని పొందుతారు. ఇక మీ విజయాన్ని ఆపలేరు. నా ఉద్యోగాలకు వారి కార్యక్రమాలలో మంచి వాతావరణం అనేది ఉంటుంది. మీ పనిలో నైపుణ్యాన్ని మెచ్చుకునే పై అధికారులు ప్రమోషన్ ఇస్తూ ఉంటారు. జీవితాలు కూడా మెరుగవుతాయి. కన్యారాశి వారి యొక్క కాస్ట్కి ఈ సమయంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది. మీరు చేసిన అన్ని పనులు 3 ముహూర్తాలు 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. అలాగే ఎవరైతే రాశివారు సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతానం కలుగుతుంది. ఈ సమయంలో మీరు తలపెట్టిన పనులకు తప్పకుండా విజయం చేరుతుంది. శనిదేవుని ఆశీర్వాదంతో ఈ కన్యారాశి వారికి 2025 నుండి 2050 సంవత్సరం వరకు అద్భుతమైన సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక 2వ రాశి వృషభ రాశి. రాశి చక్రంలో 2వ రాశి వృషభ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి శని భగవాను యొక్క విశిష్టమైన కృపా కటాక్షాలు 2025 నుండి 2050 సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతున్నాయి. సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతుంది. అదే ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు అత్యంత శుభప్రదంగా ఉండబోతుంది. అలాగే ఎన్నో రాసుల కృతిక 1, 2, 3 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశి కిందకి చెందుతారు. ఈ వృషభ రాశి వారు అన్ని విషయాల్లో విజయాన్ని పొందుతారు. కుటుంబాల్లో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు. శనిదేవుని యొక్క విశిష్టత దృష్టి మీ యొక్క జీవితంలో మంచి ప్రభావం చూపుతుంది. ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య దూరమైపోతుంది. ఇక ఎవరైతే ఈ రాశి వారి వ్యాపారం చేస్తూ ఉన్నారో వారి సమయంలో వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. అధికమైన ధనలాభం కలుగుతుంది. ఎవరైతే విదేశాల్లో ఉన్నంత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి కలలు నెరవేరుతాయి. వృషభ రాశి వారికి 2025 వారి నుండి 2050 సంవత్సరం వరకు ఎంత అదృష్టమైనంత భాగ్యవంతం సమయం అన్నీ చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సమయంలో మీరు తప్పకుండా వినియోగించుకోవాలి. ఇక 3వ రాశి తులారాశి. చిత్తా 34, స్వాతి 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. రాశి చక్రంలో తులారాశి అధిపతి శత్రువు. తులారాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో 2025 నుండి 2050 సంవత్సరం వరకు విశిష్టమైన కృపా కటాక్షాలు కలగబోతున్నాయి. ఈ కారణం చేత మీకు మీ సమయంలో ఎన్నో రకాల సంతోషాలు శుభవార్తలు వింటారు. అదేవిధంగా నిరుపేదలకు ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే ఉద్యోగాలు ప్రమోషన్లు పొందుతారు. మీ జీవితాలు
పెరుగుతాయి. వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఆకస్మిక శుభయోగాలు అనేవి మీకు కలుగుతాయి. ఈ సమయంలో సిద్ధమవుతూ ఉన్నాయి. మీ ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందుతుంది. ఈ సమయంలో మీ మాట తీరులో వ్యవహారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీని కారణంగా మీకు లాభం కలుగుతుంది. ఆఫీసులో మీ పనులు సమయాల్లో పూర్తవుతాయి. తరచుగా శని దేవుని ఆశీర్వాదంతో కాలంలోని మీ అదృష్టం తలుపు తెరుచుకోబోతుంది. ఈ 2025 నుండి 2050 సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయాలి. అదృష్టమే పక్షాన ఉంటుంది. ఈ సమయాన్ని మీరు అసలు వృధా చేసుకోకూడదు. ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడం వల్ల శనిదేవుని ఆశీర్వాదంతో మీరు కోటీశ్వరులు అవుతారు. ఈ సమయంలో మీ ఆర్థిక లాభాలు పెరుగుతాయి. మీ ఆదాయం వనరులు మరింత బలపడతాయి. తరువాత మీ లాభం పెరుగుతుంది. మీరు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక 4వ రాశి కుంభరాశి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. కుంభరాశి జాతకులకు శనిదేవుడు అపారమైన కృపా కటాక్షాలు ఈ సమయంలో మీకు ఎంతగానో ఉండబోతున్నాయి. గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తిగా కాకుండా ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. అలాగే ఏది వరకు మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే గనుక ఈ డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి. ఉద్యోగాలకు సహకరిస్తాయి. అలాగే పై అధికారులు మీ పని తీరు మెచ్చుకుని మీకు ప్రమోషన్ ఇస్తూ ఉంటారు. అలాగే మీ జీవితాలు కూడా పెరుగుతూ ఉంటాయి. అలాగే మీ జీవితాలు కూడా పెరుగుతూ కుటుంబాల్లో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు. ఆనందంగా మరియు సంతోషంగా సాగుతుంది. అలాగే సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి. మీ వ్యాపారాలు నడుస్తాయి. దీనికి కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అలాగే సుఖ సంతోషాలు వాతావరణం మీ ఇంట్లో ఉంటుంది. కుంభరాశి జాతకులు శనిదేవుని యొక్క ఆశీర్వాదం ఈ 4 రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది. 2025 నుండి 2050 సంవత్సరం వరకు ఈ సమయాన్ని అసలు వృధా చేసుకోకండి, వినియోగించుకోండి. మీ జీవితంలో ఉన్నత శిఖరాలను పొందుతారు. ముఖ్యంగా ఈ 4 రాశుల వారి కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి. ఇది మీ యొక్క జీవితంలో మీద ప్రభావం చేస్తుంది. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. 2025 నుండి 2050 సంవత్సరం వరకు ఈ 4 రాశుల వారికి అద్భుతమైన సమయంగా ఉండబోతుంది. ఈ సమయంలో మీరు అత్యంత లాభదాయకంగా సమయంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు పూర్తిగా వినియోగించుకోండి. జీవితంలో మరింత ఉన్నత స్థాయికి వెళ్తారు. ఈ శనిదేవుని ఆశీర్వాదంతో ఈ రాశి జాతకం జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకుంటారు. ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు. అలాగే జ్యోతిష శాస్త్రం ప్రకారం రాశి చక్రంలో 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి జాతకులకు ఒక్కొక్క సమయం అనేది కలిసి వస్తుంది. ఇక ఈ సమయానికి పట్టుకునే కనుక ఈ సమయం మీ జీవితం అత్యంత ఉన్నతమైనటువంటిది మిమ్మల్ని చేరుస్తుంది. మీరు 2025 నుండి 2050 సంవత్సరం వరకు ఈ సమయాన్ని అసలు వృధా చేసుకోకండి, వినియోగించుకోండి. అలాగే శనివారం నియమాలను పాటించండి. ఈ శనిదేవుని శివుని ఆరాధన చేస్తూ ఉండండి.